అవును సార్. ఒకసారి అది కూడా అందరికీ అస్సలం అలైకుం అండ్ నమస్తే. నేను మీ డాక్టర్ ముందుకు సరికొత్తగా ఒక మంచి గుడ్ న్యూస్ని గుంటూరు ప్రజలందరికీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికీ చాలా చాలా స్వాగతం. అండ్ ఈరోజు సరికొత్తగా ఒక శుభవార్త మీ అందరి ముందు తేవాలని ఇక్కడికి వచ్చామండి. సలాం నమస్తే గుంటూరు సొసైటీ, ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ మేము గుంటూరులో పెట్టబోతున్నాము. ఈ ఆర్గనైజేషన్ సోషల్ వెల్బీయింగ్ గురించి ఉంటుంది. ప్రజలు ఏదైతే డ్రగ్ అడిక్షన్ ద్వారా అండ్ వాళ్ళ భార్యలు ఏవైతే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక సరికొత్త జీవితానికి పునాదిలా వ్యాపారాల గురించి, ఎంఎస్ఎంఈల గురించి అవేర్నెస్ కానీ, శానిటరీ హైజీన్ గురించి ప్రజలకు అవేర్నెస్ కానీ, మోరల్ సైన్స్ అనేసే సబ్జెక్ట్ని ఇంకా మెరుగుపరచడానికి సొసైటీలో ఈ సొసైటీ చాలా చాలా కృషి చేయబోతుంది. ఇంకా స్కూల్ చిల్డ్రన్కైనా, కాలేజ్ చిల్డ్రన్కైనా, ప్రతి ప్రజలకైనా తమ తమ టాలెంట్స్ని, తమ తమ హాబీస్ని ఒక సరికొత్తగా ఈ ప్లాట్ఫామ్ మీద చూపించడానికి ఒక టాలెంట్ షో మీ ముందుకు తేబోతున్నాం. అది గుంటూరు గాట్ టాలెంట్. ఈ టాలెంట్ షో గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది. ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే తమ టాలెంట్స్ ని, హాబీస్ ని చిన్నప్పుడే మర్చిపోతున్నారు. పెద్ద అయినప్పుడు తమకి ఒక ఆధారంగా ఏమీ ఉండట్లేదు వాళ్ళ దగ్గర. అదే దారిలో వెళ్తున్నారు అండ్ చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి చాలా తొందరగా అలవాటు పడుతున్నారు. అలా కాకుండా వాళ్ళ మైండ్ సెట్ లో ఒక కాన్ఫిడెన్స్ లా వాళ్ళకి టాలెంట్స్, హాబీస్ అనేది వాళ్ళకి పట్టుదలగా ఉంటే కంపల్సరీగా ఈ చెడు దారిలో, చెడు వ్యసనాల్లో, చెడు ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళ మాటలు వినకుండా అది ఒక మనస్థైర్యం లాగా వాళ్ళకి తోడ్పడతాయని ఆశిస్తున్నాను. ఈ గుంటూరు గాట్ టాలెంట్ గురించి మీకు వివరాలు చెప్తానండి. ఈ గుంటూరు గాట్ టాలెంట్ షో డిసెంబర్ 1 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 1వ తారీఖు అండ్ 8వ తారీఖు ప్రతిరోజు సండే పెట్టామండి, అందరికి సౌకర్యంగా ఉన్నట్టు. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. ప్రతి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, నార్మల్ పీపుల్ ఎలాంటి వాళ్ళైనా తమ తమ టాలెంట్స్, స్కిల్ ఉంది అనుకుంటే వాళ్ళు రాగలరు. వాళ్ళు ఈ కాంపిటీషన్ లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్ చూపించుకోగలరు. ఈ టాలెంట్ అర్థమైద్దా లేదా, ఆ టాలెంట్ అర్థమైద్దా అని కాదు, కొన్ని కేటగిరీస్ పెట్టాము, అది కూడా చెప్తాను. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. డిసెంబర్ 15 వచ్చేసి సెమీఫైనల్స్ జరుగుతాయి. డిసెంబర్ 1, డిసెంబర్ 8 ఎవరైతే పార్టిసిపేట్ చేసి మేము సెలెక్ట్ చేస్తామో జడ్జెస్ ద్వారా, వాళ్ళు 15th కి సెమీఫైనల్స్ కి వెళ్తారు. తద్వారా మాకు సెమీఫైనల్స్ అయిన తర్వాత ఫినాలే డిసెంబర్ 22 సండే, ఆదివారం నాడు జరుగుద్ది. వెన్యూ వచ్చేసి ఎం కన్వెన్షన్ హాల్, పొన్నూరు రోడ్ లో ఉండిద్దండి, ఆంధ్ర ముస్లిం కాలేజ్ కి దగ్గరలోనే గుంటూరులో. సో ఇక్కడ మేము ఈ వెన్యూలో 4 ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే జరగబోతున్నాయి ప్రతి ఆదివారం, డిసెంబర్ 1, 8, 15 అండ్ 22. సో ఎవరైతే అనుకుంటున్నారో తమ తమ టాలెంట్స్ ని చూపించుకోవాలి, తమ పిల్లల టాలెంట్స్ ని చూపించుకోవాలి అనుకొని, ఈ వేదిక వాళ్ళకి కంపల్సరీగా ముందడుగుగా ఉంటుంది, చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా జడ్జెస్ వాళ్ళని ఒక క్రైటీరియా మీద సెలెక్ట్ చేస్తారు. వాళ్ళలో ఒక క్రియేటివిటీ అని ఉండాలి అండ్ ఒరిజినాలిటీ అని ఉండాలి. అండ్ వాళ్ళు కంపల్సరీగా ఒక సరికొత్త విధంగా టెక్నికల్ స్కిల్ అనేది వాళ్ళు చూపించుకోగలగాలి. ఓవరాల్ గా ఇంపాక్ట్ ఎలా ఉంది అని చూస్తారు. ఈ 4 క్రైటీరియా మీద వాళ్ళకి జడ్జెస్ సెలెక్ట్ చేస్తారండి. సో కంపల్సరీగా వాళ్ళు ఎలాంటి
మీన్స్ మొహమాటం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టాలెంట్ అని ఉంటే వాళ్ళకి సరికొత్త విధంగా ప్రాక్టీస్ చేసుకొని మా ముందు ప్రదర్శించి వేదిక మీద జడ్జెస్ వాళ్ళని సెలెక్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. అందుకని ఫర్ సపోజ్ రండి, పార్టిసిపేట్ చేయండి ముందు. అండ్ బహుమతులు ఏంటి? ఫస్ట్ క్యాష్ ప్రైజెస్ ఉంటాయండి. మొదటి బహుమతి వచ్చేసి 10,000 రూపాయలు, రెండో బహుమతి వచ్చేసి 5,000 రూపాయలు, మూడో బహుమతి 3,000 రూపాయలు, రెండు వచ్చేసి కాన్సలేషన్ ప్రైజెస్ 1,000 రూపాయలు, 1,000. దాని తర్వాత గుంటూరు గాట్ టాలెంట్ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్, మొమెంటో అండ్ మెడల్ కూడా ఉంటుంది. అందరు పార్టిసిపెంట్స్ కి సర్టిఫికెట్లు అండ్ మెడల్స్ వెన్యూలోనే ఏ రోజైతే కార్యక్రమం జరిగిద్దో ఆ రోజే ఇవ్వబడతాయి. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ పార్టిసిపేషన్ ని ఇంకా మెరుగుపరుచుకొని అదే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మెరుగుపరుచుకొని వాళ్ళు బహుమతులు కూడా గెలుచుకోవచ్చు. ఈ బహుమతులు వాళ్ళకి ఎవరైతే డిసెంబర్ 22 నాడు ఫైనల్ విన్నర్స్ ఉంటారో వాళ్ళకి డిసెంబర్ 26 గ్రాండ్ ఇనాగరేషన్ చేయబోతున్నాం సలాం నమస్తే గుంటూరు సొసైటీకి. ఆ రోజు సెలబ్రిటీస్ ద్వారా ఇవ్వబడతాయి ఆ అవార్డ్స్. అండ్ చాలా వరకు మేము ఈ సరికొత్త విధానం ఎందుకు తెస్తున్నామంటే ఒకలాంటి టాలెంట్, ఒకలాంటి స్కిల్ వాళ్ళు అనుసరిస్తే వాళ్ళ లైఫ్ లో ఒకలాంటి కాన్ఫిడెన్స్ తో వెళ్తారు. అది కూడా మేము ఇలాంటి టాలెంట్ షో ఒకే వేదికపై ప్రతి ఏజ్ గ్రూప్ గురించి చెప్పాలంటే కేటగిరీస్ మినిమం మేము ఏజ్ గ్రూప్స్ పరంగా పెట్టాము. ఎందుకంటే మేము డాన్స్, సింగింగ్ ఒక్కొక్క షోలో తీసుకుంటే ఎంతో మంది ఉంటారు, దానికి ఏజ్ పరంగా ఏమి ఉండదు. అందుకని ఏజ్ వారీగా మేము కేటగిరీస్ పెట్టామండి. ఏజ్ కేటగిరీస్ వచ్చేసి 15 లోపల అంటే 15 సంవత్సరాల లోపల ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ వచ్చేసి